Before you watch the film, I would like to state the beautiful history of our farmers. In India, the backbone of Indian history and economy was farmers, but we have all forgotten that. But today, the software engineer who worked innovatively for the film at the Srikaram will be knowing how the farmers have worked and how we need to work for the farmers. Naveen Garu, Rambabu Garu. I request Satyadev Garu to share his feelings on the movie. Please, sir. He is the director of the Line film. Balai Babu Line film ki direction chesarandi. Suryakant మూవీ మేకర్స్ నుంచి వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ నిజంగా ఒక షార్ట్ ఫిల్మ్ అంటే నేను చాలా క్యాజువల్గా వచ్చాను. నిజం చెప్పాలంటే నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను ఈ మూవీ చూసి, కాన్సెప్ట్ చూసి. ఇక్కడ బేసిక్గా మా ఫాదర్ ఒక ఫార్మర్, ఈస్ట్ గోదావరిలో ఒక 40 acres ఆయన వ్యవసాయం చేశాను. అందువల్ల బేసిక్గా ఈ కాన్సెప్టే నాకు ఇష్టం. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ నాకు తిరిగి వచ్చిన తర్వాత చూస్తే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా గురించి 2 ముక్కలు మాట్లాడాలి. మన పెద్దలు చెప్పారు, జై జవాన్ జై కిసాన్. ఈ స్లోగన్ నిజంగా ఈ స్లోగన్ అంతే. దేశం బయట వాళ్ళు, దేశంలో ఉన్న రైతులు, వీళ్ళిద్దరు తర్వాత ఎవడైనా అనేది ఒక కాన్సెప్ట్. నిజం చెప్పాలంటే ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అగ్రికల్చర్ అనేది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ మీద ఆ ఇంపార్టెన్స్, మన ఊర్లో మన వ్యవసాయం మనం చేసుకోవాలి, వ్యవసాయాన్ని బతికించాలని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పాడు ఈ డైరెక్టర్ కిషోర్ గారు. అలాగే ఈ టైటిల్ శ్రీకారం అంటే ఏ పని చేసినా మొట్టమొదటిగా మనం శ్రీకారం చుడతా ఉంటాం. అలాంటి ఒక టైటిల్తో అద్భుతమైన అగ్రికల్చర్ మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఆయన ఫిల్మ్ తీశాడు. నిజంగా ఫ్యూచర్ లో ఆయన మంచి డైరెక్టర్ అవుతాడు. అలాగే ఈ సినిమాకి చేసిన కథానాయకుడు కిరణ్ గారు కూడా అద్భుతంగా చేశారు. మంచి ఎమోషనల్ గా ఆయన ఒక క్యారెక్టర్ పరంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విలేజ్ కి వచ్చి తన ఎమోషన్స్ మెయిన్ ఆ మూడ్ ని రన్ చేస్తూ ఒక ఫార్మింగ్ ఎలా అద్భుతంగా తీసుకొచ్చి ఆ ఊరిని ఆ ప్రజల్లో రైతుల్లో ఒక అవేర్నెస్ ఎలా తీసుకొచ్చాడు. అలాగే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అగ్రికల్చర్కి వస్తే కనుక ఏం జరుగుద్ది, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటారు. ఈ రోజు మన ఫార్మింగ్ లో కూడా టెక్నాలజీ బెటర్ అవ్వలేదు అసలు, బట్ ఆ అవేర్నెస్ అనేది బాగా చూపించాడు ఆయన. సో ఈ టీమ్ కి మొత్తం సినిమా పనిచేసిన క్రూ కంటే కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. సో వండర్ఫుల్ సినిమా తీశారు. ఈ డైరెక్టర్ ప్రీవియస్ కూడా నేను షార్ట్ ఫిల్మ్ తీశాడు, ఇదేదో బాగుంది, ఇంకోటి శతమానం బాగుంది, చాలా మంచి వ్యూస్ వచ్చినాయి దానికి. సో ల్యాక్స్ ఆఫ్ ల్యాక్స్ అని చెప్పారు అందరూ కూడాను. అందులో ఒక ఫిల్మ్ అయితే నేను చూసాను కూడాను, శతమానం బాగుంది. సో మంచి ఆయన కూడా ఫ్యూచర్ ఉండాలి, హీరో ఫ్యూచర్ ఉండాలి. అలాగే ఈ టెక్నీషియన్ సినిమా పనిచేసిన కెమెరా వర్క్ కానీ మిగతా ఆర్టిస్టులు రవీంద్ర గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే ప్రతి ఆర్టిస్టు కూడా అది షార్ట్ ఫిల్మ్ అనే ఫీల్ లేకుండా ఒక సినిమా లాగా ఒక డెడికేటెడ్ గా చేసిన ఫిల్మ్ కింద కనపడుతుంది. చాలా హ్యాపీ ఈ సినిమా చూసినందుకు, నాకు ఈ ఫిల్మ్ తీసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అప్పటి నుంచి ఓపికగా వింటున్నారు. నేను 2 minutes మాట్లాడేస్తాను. దాని కిషోర్ దాన్ని నాకు కిషోర్ ఫస్ట్ టైం కాల్ చేసి ఆ డైలాగ్ చెప్పాడండి. అంటే అనిపించింది, ఇంట్లో నీకు అన్నం పెట్టే మీ నాన్న చనిపోతే ఎలా ఉంది, దేశానికి అన్నం పెట్టే రైతు చనిపోతే ఎవడు పట్టించుకోవడానికి సీరియస్ గా బాగా కనెక్ట్ అయిపోయానండి. నాకు బాగా నచ్చి అండ్ దెన్ చేశాను, మీకు నచ్చింది అనుకున్నాను. అండ్ దెన్ రాజేష్ గారు థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇట్ అండి. ఎంతమంది అయినా ఆలోచించుకున్న బెటర్ ప్రోడక్ట్ వచ్చిందని. అండ్ దెన్ వినోద్ థ్యాంక్స్ అండి ఫర్ ఎవ్రీథింగ్. జై ఏం చెప్పాలో తెలియలేదండి, ఫస్ట్ టైం నన్ను మ్యూజిక్ ఇప్పుడే వింటున్నాను. జై నేను మొన్నటి నుంచి వినట్లేదు జైది, ఒకేసారి స్క్రీన్లో చూద్దామని. జై థ్యాంక్ యూ సో మచ్. జై ఉమ్మేసా అసలు నాకే నీళ్ళు వచ్చాయండి కళ్ళల్లో ఎమోషనల్ మ్యూజిక్ చూస్తుంటే. అండ్ దెన్ క్రూ ప్రతి ఒక్కరికి, లావణ్య అండ్ దెన్ సార్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజశేఖర్ గారు, నవీన్ గారు అండ్ దెన్ భరద్వాజ్. ఐ హ్యావ్ టు మెన్షన్, ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇప్పుడు వానర్ సైనిక్కి రాశారు తన లిరిక్స్, ఇప్పుడు ఈ ఫిలింకి రాశారు, తను ఫస్ట్ టైం వచ్చాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య, చాలా బాగా రాశారు. అండ్ అన్వేష్ పర్పుల్ అండ్ ఎలిమెంట్స్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ లో చెప్పిన చాలా అరేంజ్మెంట్స్ అన్ని థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ కిషోర్ గారు మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ అన్న
అంటే బేసిక్ ఏంటంటే స్టార్ట్ ఫిల్మ్ అంటే ఒక లాటరీ టికెట్ కొన్నాం, అలాంటి పెద్ద లాటరీ టికెట్ కొన్నా డెఫినెట్గా. నియర్ అబౌట్ మీరు చూస్తున్నారు కదా, ఖర్చు కొద్దిగా కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అది తిరిగి రాని దానికోసం మా మీద డబ్బులు పెట్టాడు. థ్యాంక్స్ అన్న, మీకే కాదు మా ఇక్కడ నుండి పనిచేసిన ప్రతి ఒక్కరికి దీనివల్ల డెఫినెట్గా యూజ్ అవుతుంది. స్పెషల్గా చెప్పాలంటే ఆడ జనాలు గ్యాదర్ చేయాలన్నా మేము ఏ టు జెడ్ అంటే ఐ మీన్ ఒక పక్క పంటలు వేస్తున్నారు, ఇంకో 60 కిలోమీటర్స్ అవుతుంటే పంటలు కోస్తున్నారు. వీటిని అన్నింటిని చేయడానికి ఫస్ట్ కారణం ఏంటంటే మా టీం. చూడడానికి చిన్నపిల్లలు అందరూ అంటే ఎడ్యుకేటర్సే, బట్ వీళ్ళ దగ్గర మాకు ప్రతి ఒక్కటి చేశారు. అర్షద్, స్పెషల్ థ్యాంక్స్ టు వినయ్ గారు, సుబ్బు, జ్యోతి, మెయిన్ ఈ టీం టోటల్గా చేసింది. స్పెషల్గా చెప్పాలంటే ఈ టీంకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత మా టీంకి ఎవరికైనా చెప్పాల్సింది. నెక్స్ట్ కిరణ్, చూసారు కదా వర్క్ ఎలా చేశారు, సేమ్ ఇంకా అవుట్ అండ్ అవుట్ అంతే. ఇంకా లావణ్య, జై మ్యూజిక్ చాలా బాగా ఇచ్చావు. ఇంకా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అంటే స్టేజ్ మీద పర్సన్ పంచుకోవడం లేదు కానీ బట్ నేను చెప్తున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయినాడు. అండ్ ఫేస్ కూడా చూడలేదు కానీ జస్ట్ మాట్లాడడం వల్ల తెలిసింది. విశ్వ, థ్యాంక్స్ టు మై ఎడిటర్స్ రవితేజ, నానిమల అండ్ నరేష్ అండ్ కెమెరామ్యాన్ సాయి సంతోష్ గారు. థ్యాంక్ యూ అన్వేష్. ఓకే, ఎనీవే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I would like to invite upon the dais Mr. Subhash Chandra Garu, MR Productions, the backbone of MR Productions, the pillar of MR Productions. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుభాష్ చంద్ర. వచ్చిన పెద్దలకి, బంధుమిత్రులకి, మీడియా ప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మంచి చిత్రాలు ప్రజెంట్ చేసే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు అవర్ ప్రొడక్షన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ అవర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆయన 6 నెలల కిందట వచ్చి ఆ కథని ఎలా అయితే చెప్పారో అంతే అద్భుతంగా తెర మీద చూపించారు. చాలా తక్కువ మంది దర్శకులు అలా చేయగలరు. హ్యాట్స్ ఆఫ్ కిషోర్, హ్యాట్స్ ఆఫ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టీమ్మేట్స్ లైక్ రాజశేఖర్ గారు కానీ, అండ్ డిఓపి చేసిన సంతోష్ గారు కానీ, మా ప్రొడక్షన్ నుంచి వాళ్ళే. సో వాళ్ళకి నేను స్పెషల్గా చెప్పలేకపోలేదు. దే హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ కిషోర్ గారు అనుకున్న థాట్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన దిస్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. They have done a brilliantly, perfectly outstanding job. Congratulations to all of you. Thank you. And ఒకటండి, కళల వైపు అడుగులేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కళల వైపు అడుగు వేస్తున్న కళాకారులందరికీ, వారికి ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటేనే వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా జై మంచి మ్యూజిక్ ఇచ్చారు, టీఓకి సంతోష్ గారు ఇంకా నాకు చాలా కోఆపరేట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. కిరణ్ చాలా సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం అంటే లాస్ట్ 3 షార్ట్ ఫిల్మ్స్ నుంచి నాకు కిషోర్ బాగా తెలిసింది. నేను కూడా రైట్ కుటుంబం నుంచి వచ్చాను. సో తను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాడు అనుకున్నాను, దర్శనం పైన ఏదైనా చేద్దాము అనుకున్నాను. ఫస్ట్ అనుకుని ఎలాగైనా చేద్దాం కిషోర్, అమౌంట్ గురించి ఆలోచిద్దాం చేస్తే కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎక్కువ మంది తెలియాలి కూడా. యాక్చువల్లీ నేను కూడా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. సో నాకు కూడా వ్యవసాయం చేయాలని చాలాసార్లు అనిపిస్తుంటుంది, కానీ వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు అనుకుంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారు అని చాలా ఆలోచిస్తూ ఉంటాను. కానీ నాకు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన 100%లో 80% వ్యవసాయం చేయాలనిపిస్తాను. కానీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ చేయడానికి ఇస్తుంది. కానీ ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయండి వ్యవసాయం చేయడం కూడా. సో అది కిషోర్ గారు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా నేను అనుకోవడం. యాక్చువల్లీ ఈ టీం అందరికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎవరిని కలవలేదు కూడా. అందరికీ ఈ టైంలో అందరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి అవుతుంది. నేను కూడా ఈరోజు మార్నింగే చూసానండి కిషోర్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. కంప్లీట్గా ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ కంప్లీట్ 100% ఆయన అన్ని చేసుకున్నారు సార్ కంప్లీట్గా. సో టీమ్కి అండ్ కిషోర్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ జే ఆల్సో మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ టీమ్ మొత్తం చాలా థ్యాంక్స్. I would like to invite Jay Garu to speak. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వచ్చిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలండి. సో అన్ని టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్టులు కలిసి చేయగలిగితే ఆ మూవీ ఎంత బాగా వస్తుంది. ఇంత పెద్ద షిప్ని నడిపిన క్యాప్టెన్ కిషోర్ చాలా గట్స్ ఉండాలి తన కాన్సెప్ట్ చేయాలంటే. నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కాన్సెప్ట్కి మ్యూజిక్ చేసినందుకు.
మీ అందరికి నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి సినిమా చూసినందుకు. ఈ సినిమాకి ముఖ్యంగా కిరణ్ నాకు రికమెండ్ చేశారు సినిమాని. కిరణ్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అందులో నా క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా ఖచ్చితంగా నువ్వే ఉండాలని చెప్పి ఫస్ట్ టైం సినిమా కాదు షార్ట్ ఫిల్మ్కి ఫ్లైట్ వేసి తీసుకుపోయాను నన్ను తిరుపతికి. కిరణ్ అండ్ కిషోర్ గారు ఫ్లైట్లో అక్కడ తీసుకొని నాకు క్యారెక్టర్ చేయించి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్లో పోమంటే వద్దు సార్ చిన్న షార్ట్ ఫిల్మ్ మనం కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి బస్లో మళ్ళీ మంచి బస్ వేయించి మళ్ళీ పంపించారండి. ఎందుకంటే చాలా మంచిగా చూసుకున్నారు నన్ను అక్కడ. కిషోర్ గారు ప్రతిదీ కూడా అన్ని పర్ఫెక్ట్గా చేసి సినిమాని బాగా తీశాడు అనుకుంటున్నాను. మీకు అందరికి నచ్చింది అనుకుంటాను. అట్లనే వీళ్ళందరికీ మన కెమెరామెన్ గారికి అన్ని అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన సార్కి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ భాయ్ చాలా థ్యాంక్ యూ కిషోర్. నేను కూడా పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్కే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినాను. అన్వేష్, వంశీభాయ్ వీళ్ళ వల్లనే, లక్ష్మణ్, గోపి థ్యాంక్ యూ మీ అందరికీ. మీ వల్లనే వీళ్ళకి పరిచయం అయింది. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉందండి మూవీ ఇది? సారీ, సో ఇలా చిన్న క్యారెక్టర్ ఉన్నదండి చేయాలి మీరు. సరే చేద్దాం సార్ అంటే ఆయనేమో సుభాష్ గారు చెప్పి మీరు ఏం ప్రిఫర్ చేశారండి? ఏ సుభాష్ గారు అంటే ఓకే నేను చేద్దాం చూద్దాం. లేదు సార్ ఎంఆర్ ప్రొడక్షన్ సుభాష్ గారు మీరు ఏం ప్రిఫర్ చేశారండి? ఓకే సార్ ఇంకేం ఆలోచిస్తూ డన్ వీల్ డూ ద క్యారెక్టర్ ముందుకెళ్దాం అని చెప్పాను. తర్వాత సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి జస్ట్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఓకే సార్ పర్లేదు లేదు టైం ఉన్నప్పుడు చూద్దాలని అన్నట్టు. సార్ నేను ఆల్రెడీ 2 ఇలా శతమానం భవతి లేదా మొదలైందని చెప్పి 2 ఆల్రెడీ చేశారండి మీరు చూడండి. సరే ఎప్పుడైతే ఎంఆర్ ప్రొడక్షన్ సుభాష్ గారు చెప్పారు ఇమీడియట్ గా నన్ను చూడకుండా కూడా 9 ఫైనలైజ్ చేశారు. అలాగే ఎప్పుడైతే ఎంఆర్ సుభాష్ గారు చెప్పారు ఇలా కిషోర్ గారు ప్రాజెక్ట్ అని చెప్పి నేను కూడా ఓకే చెప్పాను. సో అదేంటి సుభాష్ గారు అంటే ఎంఆర్ ప్రొడక్షన్. ఐ థింక్ ఈజ్ ఆన్ ద వే సుభాష్ గారు. థ్యాంక్ యూ ఫర్ రిఫరింగ్ మీ. అండ్ కమింగ్ నెక్స్ట్ మాట్లాడాల్సిన కిషోర్ గారు అండి. ఆల్రెడీ నవీన్ చెప్పాడు ఎంత ప్యాషన్తో తీశారని చెప్పని. ఇంతమంది మనం క్రూ చూస్తున్నాం. ఇది షార్ట్ ఫిల్మ్ అనాలో ఇండిపెండెంట్ ఫిల్మ్ అనాలో లేదంటే లైక్ ఎక్కువ ఫ్యూచర్ ఫిల్మ్ డెమో అనాలో అర్థం అవట్లేదు. నార్మల్ గా షార్ట్ ఫిల్మ్ కి ఎంతమంది ఉంటారండి యూనిట్ మెంబర్స్? ఎనీ గెస్? లెస్ దాన్ 2, ఇంకా 5, ఇంకా 10. ఓకే, సో షార్ట్ ఫిల్మ్ జనరల్ గా ఉండేది 5 to 10 మెంబర్స్ మాక్సిమం ఉంటారు కంప్లీట్ క్రూ ఇంక్లూడింగ్ క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్. బట్ ఈ ప్రాజెక్ట్ వచ్చి ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 25 to 30 మెంబర్స్ యూనిట్ మెంబర్స్ ఉన్నారు. అండ్ కిషోర్ బలం ఏంటంటే అక్కడే నాకు తెలిసిందండి ఆయన బలం ఏంటంటే ఆయన టీం. నవీన్ చెప్పినట్టు ఇందాక లైక్ తిరుపతిలో కంప్లీట్ గా ఏంటంటే అక్కడ ఒక షాట్ లో మేము అందరం విలేజర్స్ ఉన్నారు చూసారు మొత్తం. వాళ్ళంతా ఒరిజినల్ విలేజర్స్. వాళ్ళందరినీ గ్యాదర్ చేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఒక్కొక్కరు కూడా 5 LP లేకుండా ఫ్రీగా వచ్చి వీళ్ళ ప్రేమ గురించి వచ్చి అందరు కూర్చొని చేశారు. నైట్ 2 o'clock వరకు వాళ్ళు 7 o'clock నుంచి నైట్ 2 o'clock వరకు ఒక్క మనిషి కూడా జరగలేదు. మీరు చూస్తే వాళ్ళందరూ రియల్ ఆర్టిస్ట్ లాగా ఉంటారు కానీ వాళ్ళందరూ ఒరిజినల్ విలేజర్స్ అండి. అంత వాళ్ళకు వాళ్ళ ప్రేమ కోసం వచ్చినారండి. థ్యాంక్ యూ. సో ద ఎంటైర్ క్రెడిట్ కోసం కిషోర్ అండి. నాకు దీంట్లో చూడకుండా ఆపర్చునిటీ ఇంకా థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ అ లాట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ చెప్పి ఇంత టీమ్ త్రూ ఏంటంటే దట్స్ కంప్లీట్లీ కిషోర్ గారు బలమైన అండి. ఎంత టీమ్ అంత యూనిట్ లేకుండా అంత క్రౌడ్ బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ చేయడం అనేది వితౌట్ పేయింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే జనరల్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫీచర్ ఫిల్మ్స్ కానీ చూస్తుంటాము. ఇంకొకటి షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 25 మెంబర్స్ 30 మెంబర్స్ కి జనరల్ గా ఏంటంటే ఒక సెపరేట్ ప్రొడక్షన్ టీమ్ ఉంటుందో లేదంటే ఎక్కడో క్యాటరింగ్ చెప్తారో అని అనుకుంటారు. కానీ వీటన్నిటికీ మాకు అందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో సొంత గెస్ట్లుగా ట్రీట్ చేసింది కిషోర్ వాళ్ళ మదర్. సో ఇలాంటి పేరెంట్స్ ఎంకరేజ్ అంటే వాళ్ళు డెఫినెట్ గా ఏ టెక్నీషియన్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. కష్టపడేవారు ఇవాళ కాకపోయినా ఇవాళ అవ్వకపోవచ్చు రేపైనా డెఫినెట్లీ మంచి రోజులు వస్తాయి. అండ్ ఫైనల్లీ నాతో యాక్ట్ చేసిన ఎస్పెషల్లీ మా అబ్బాయి కిరణ్ ఆల్రెడీ మీరు చూసారు అవుట్పుట్ ఎలా ఉన్నదో. అండ్ నవీన్, కాళీచరణ్ గారు అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఫైనల్లీ మా టీమ్ ని పిలిచిన వెంటనే మా టీమ్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. And I must thank Kishore for giving me this opportunity. And Kiran, nanu ee cheyamani oka chinna 5-10 minutes story cheppinanta sepu kuda pakaledu. But adi chesetappudu nenu vidalto unnappudu oka gnanamo ippadiki marchiponu.
అండ్ కిషోర్ మదర్ గారికి అయితే నేను తను ఒక బిడ్డలాగా ట్రీట్ చేసి ఈ రోజుకి కూడా ప్రతిదీ అడిగేవాళ్ళు. సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరి ఆదరణ జరిగినందుకు చాలా థ్యాంక్స్. తప్పనిసరిగా చేయాలన్నారు, చేద్దామంటే తీరా షూటింగ్ బయలుదేరదామన్నా తిరుపతి వెళ్ళాలన్నారు. సరే తిరుపతి వెళ్ళాము. ఈ టైంలో శ్రీకారం అంటే డబ్బు కూడా వచ్చేటట్టు శ్రీకారం. కిషోర్ థ్యాంక్స్ చెప్పాలి, మేము ఇంత పెద్ద ప్రాజెక్టులో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు, ఈ మణిహారంలో చిన్న లింకుగా నన్ను తీసుకున్నందుకు సంతోషపడుతూ, మా అమ్మాయి మంచి సెలెక్ట్ చేసుకుంది అల్లుడిని. ఎస్పెషల్లీ కిరణ్ ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చాడు. ఇది మ్యాన్ ఆఫ్ ది షో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఈ ఫంక్షన్కి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ ఆల్. నాకు ఫీల్ అయ్యేది ఒక హాఫ్ అన్ అవర్ మన ఊరికి వెళ్ళి అలాగే మా ఫ్రెండ్స్తో ఆ లాంగ్వేజ్ అంతా సూపర్, వెరీ గుడ్, మంచి లైవ్గా చేశాడు. ఇలా మనిషికి ఎలా ఊపిరియో ముఖ్యమో అలా దేశానికి వ్యవసాయం ముఖ్యం. ప్రతి ఒక్కరిలో ఉంది. ఏం చేయాలి, వీక్లీ చూస్తే టీవీ న్యూస్లో ప్రతిసారి వచ్చే న్యూస్ ఆత్మహత్య, అదే సూసైడ్, వ్యవసాయ సూసైడ్. అది అందరూ ఇప్పుడు చూసిన టైంలో మనం ఏం చెప్తున్నాం, అయ్యో ఏంట్రా ఇది అని అనుకుంటున్నాం. వర్షం మన పని, ఎవరు కూడా వాళ్ళు తిని అక్కడ చూసి వెళ్తున్నాం. కానీ మన మైండ్లో ఉంటుంది ఏదో ఒకటి చేయాలి. మనం ఆడే కదా వచ్చింది, సినిమాగా తీసేయాలి. ఒకసారి అడిగాను, ఈ బడ్జెట్ పెద్ద బడ్జెట్, ఇది షార్ట్ ఫిల్మ్లో అయితే పెద్ద బడ్జెట్ అమౌంట్ నీకు తిరిగి వస్తుందా అని అడిగాను. అది సార్ లేదు, ఆత్మతృప్తి కోసం తీసుకున్నాను, అమౌంట్ గురించి రావడం లేదు. ఆత్మతృప్తి కోసం ఎవరో ఒకరైతే ఇస్తారు, అర్థం చేయలేదు. అందుకోసం నీకు అమౌంట్ కూడా తిరిగి రావాలని ఆశపడుతున్నాను. హీరో గారు సూపర్, చాలా లైవ్గా ఉంది. మొత్తానికి అదే ఈరోజు రిటర్న్ వచ్చి వ్యవసాయంతో చూసుకోరా ఎవరో అంటే ఇది ఒక ఆశ అన్నట్టు. ఓకే, కొత్తడు కూడా ఆశ పెట్టారు, ఆశ ఉండకూడదు. అలాగే వీడు ఆశ ఎవరో ఒక్కరు తిరిగి వచ్చినప్పుడు నాకు చాలా సార్ ఆ ఒక్కరు కాదు, చాలా మంది రావాలి. మీ మాత్రం కాదు, నేను అందరూ కోరుకుంటున్నాం. సెలవు, థ్యాంక్ యూ. బై నా పేరు వినయ్, 93.5 రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా వర్క్ చేస్తాను. కానీ ఎంఆర్ ప్రొడక్షన్ చూసినప్పటి నుంచి నాకు గ్రేట్గా ఫీల్ అవుతుంటా. రైతు అనేవాడు అన్నం పెడతాడు ఎలాగో, అలాగే ఎంఆర్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా కళాకారులను ఎంకరేజ్ చేసుకుంటారు. జనరల్గా షార్ట్ ఫిలింకి ఒక శ్రీకారం వచ్చి ఇన్ మై సైడ్ ఫీలింగ్ ఏంటంటే ఎంఆర్ ప్రొడక్షనే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గుమ్మేశారు జే, యా. అండ్ కిరణ్ చూసినప్పుడు అనిపించింది సాఫ్ట్వేర్ కుర్రాడు కదా, సో ఫార్మర్గా ఎలా యాక్ట్ చేస్తారని. నైస్. కిరణ్ అండ్ లావణ్య, లేదండి అసలు నేను స్మైల్ చేస్తూ నేను యాక్ట్ చేసేస్తాను, నాకు పెద్దగా యాక్టింగ్ రాదు అంటే, సో ఇక మన వాళ్ళు, సో ఈ పిల్లలందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ అబ్బాయి హర్షద్, అలాగే కొండారెడ్డి కానీ, సో వినోద్ కానీ, అండ్ భాషా కానీ, తులసి కానీ, వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అండ్ ఎడిటర్ రవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెమెరామ్యాన్ సంతోష్, చాలా షార్ట్ ఫిల్మ్స్ చూశాను అనమాట. సంతోష్ థ్యాంక్స్. అలా కిషోర్ నాకు స్టోరీ చెప్పాడు, సో అంతకు మించి చాలా చాలా బాగా చేశారు. అలాగే క్యూబ్ సుల్తాన్ షరీఫ్ గారు వచ్చారు, సో సుల్తాన్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కిరణ్ పిలిచినాడు, కిరణ్ పిలవక ముందే ఒక ఫీలింగ్ మనసులో ఏంటంటే ఒకసారి ఆడియన్స్ లో ఉన్నప్పుడే మైక్ నా చేతికి వస్తే బాగుండు ఒకటి చెప్పాలనుకున్నాను. ఇన్ని రోజులు పాపం సొంత జీతంతో బెంగళూరులో ఉండేవాడు. ఫ్రైడేస్ రావాలి, ఫ్రైడేస్ టికెట్ రేట్లు ఎంత ఉంటాయో మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఒక్కదానికి కూడా భయపడాడు, వస్తాడు పోతాడు, వస్తాడు పోతాడు. ఏ పనైనా సినిమాకు సంబంధించింది ఏ చిన్న పనైనా కానీ 1% కూడా నెగ్లిజెన్స్ చేయకుండా, ఆ నెగ్లిజెన్స్ చూపకుండా వచ్చి కష్టం అనేది నాకు తెలిసిన వాళ్ళలో మా నాన్న తర్వాత అంత కష్టపడేది మనిషి వాడే. హీ మైట్ ఫీల్ మీ యాజ్ అ ఫ్రెండ్, బట్ నేను వాడికి ఒక అన్నలా ఫీల్ అవుతాను కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి. కిషోర్ది నాది జర్నీ ఒకేసారి స్టార్ట్ అయిందండి ఇదేదో బాగుందేతో. సో అప్పటి నుంచి చాలా మంచి మంచి సబ్జెక్టులు చెప్తాడు, కానీ చెప్పేటప్పుడు నాకు ఇది హిట్ అవుతుందో లేదో తెలియదు భయ్యా, జస్ట్ ట్రై చేస్తున్నా, ఏమైతే అది అవుద్ది కానీ ట్రై చేద్దాం అనేవాడు.
ఆ యాటిట్యూడ్కి హ్యాట్స్ ఆఫ్. చాలా ఆనెస్టీ ఉంటుంది అండ్ ఈ సినిమాలో కూడా నాకు అదే కనిపించింది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ ఇలాంటి సబ్జెక్ట్స్ జనరల్లీ చాలా భయపడతారు అండి ప్రొడ్యూస్ చేయడానికి, బట్ ఇలాంటి ముందు తీసుకొచ్చినందుకు ఎంఆర్ ప్రొడక్షన్స్కి రియల్లీ బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి సుభాష్ గారు. అండ్ ప్రొడ్యూసర్ కూడా, క్యాస్ట్ అండ్ క్రూ, కిరణ్ గారు బ్యూటిఫుల్ భయ్య క్యారెక్టర్ జీవించారు. చాలా అంటే మెయిన్ ఎంత బాగున్నా సరే క్యాస్ట్ బాగా చేయకపోతే అది క్యారీ అవ్వదండి. క్యాస్ట్ ఒకటి అండ్ మ్యూజిక్ కూడా, మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది నిజంగా. మనకి ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే మ్యూజిక్ అసలు అదే అసలు మెయిన్. అండ్ డిఓపి అది కూడా కుమ్మేశారండి. నేనేం చెప్పక్కర్లేదు, అందరూ మాట్లాడేశారు. బట్ పర్సనల్గా నేను చాలా కనెక్ట్ అయిన పోయాను. బట్ కాన్సెప్ట్ మీరు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో చెప్పారనుకుంటా, నాకు ఎలా అయితే కనిపించిందో దానికి 99% రీచ్ అయిపోయాను. జనరల్లీ అది చాలా కష్టం నాకు తెలిసి. ఓకే అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్కి సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్. సో చూసారు కదండి వీళ్ళ కష్టం. 27th October ఇట్స్ గోయింగ్ టు స్ట్రీమ్ ఆన్ యూట్యూబ్ అండి. So you can like, share and view the Srikaram movie 27th October అండి.